కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇది కథ కాదు జీవితం. కష్టాలైనా సుఖాలైనా ఒకరితో పంచుకుంటేనే వాటి విలువ తెలుస్తుంది. వాటిని దాచుకుని నా జీవితం ఇంతే అనుకుంటే కూపస్తు వండుకానికి మనకి తేడానే ఉండదు. కాబట్టి కష్ట సుఖాలు ఎదుటివారితో పంచుకోవాలి. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఎదుటివారిలో ఉన్న మంచి చెడులని అంచనా వేస్తాడు. అలాగే భార్యను ఎలా చూసుకోవాలో భర్త వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. లేకుంటే భార్య కేవలం పిల్లల్ని కన్నా యంత్రం అయిపోతుంది. దీని ప్రభావం ఆ సంసారం మీదే కాదు, వారి పిల్లల మీద కూడా ఎలా ఉంటుందో ఈ రోజు మీరు చూస్తారు. శ్రీనివాస్ లారీ డ్రైవర్. అతని భార్య విజయలక్ష్మి. 3 పిల్లల తల్లి. సాధు స్వభావం గల మహిళ. పిల్లలు, కుటుంబమే ఆమెకు ముఖ్యం. శ్రీనివాస్ బాధ్యతారహితంగా వ్యవహరించి కుటుంబానికి దూరమయ్యాడు. 6 సంవత్సరాల కాలం పిల్లలకు చోట, తనొక చోట. విజయలక్ష్మి భర్త తోడు లేకున్నా చిన్న ఉద్యోగంతో పిల్లలను పెంచుకుంటూ వచ్చింది. ఈ కుటుంబానికి మంచి కాలం వస్తుందా? విజయలక్ష్మి తన భర్తను స్వీకరించిందా? మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఏం చేస్తుంటారు? నేను ప్రెసెంట్ లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ఎక్కడ? విజయనగరం. విజయనగరంలో. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మాకు 92లో ఏప్రిల్లో పెళ్ళి అయిందండి. పెళ్ళి అయిన తర్వాత 3 నెలల నుంచే మాకు తగాదాలు స్టార్ట్ అయ్యాయండి. ఎందువల్ల? అంటే అమ్మాయి తాలూకులేమో వచ్చి నన్ను అక్కడ నందిగమలో ఉండేవారండి. నందిగమ నన్ను వచ్చామని చెప్పేవారండి. నందిగమ వచ్చామని చెప్తే నేను అక్కడికి రానని చెప్పండి. ఎందుకని రమ్మన్నారు? అంటే వాళ్ళ దగ్గర ఉండి అప్పుడు మా మామగారు అక్కడ పొగాకు వ్యాపారం చేసుకున్నారండి. కానీ పొగాకు కొట్టు పెట్టుకునేవారు. ఆమెతో పాటు అక్కడ కూడా నన్ను ఉంచేసి పొగాకు వ్యాపారం పెడతామని చెప్పారండి. నేను అక్కడికి రానని చెప్పాను. అలాగలగా వద్దండి, నా తల్లిదండ్రులు ఉన్నారు వైజాగ్లో, మా నాన్న రైల్వేలో జాబ్ చేస్తున్నారు. పెళ్లి కానీ చెల్లి ఒకటి ఉంది. నా బ్రతుకు నేను బ్రతుకుతానండి. ఒకవేళ నా పరిస్థితి బాగాలేని లేనప్పుడు నా గురించి మీరు ఆలోచించండి అని నేను చెప్పాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఎంత విడిపోయి? నా భార్యని తీసుకెళ్లిపోయి 6 సంవత్సరాలు వచ్చిందండి. 6 సంవత్సరాలు. నా పిల్లల్ని నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మీరు అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తావు చెప్పాలి? అంటే భార్యతో మళ్ళీ ఆవిడని తీసుకురావాలని కానీ మళ్ళీ తిరిగి కలిసిపోదామని కానీ ఎలాంటి ప్రయత్నం చేసావు? ఫస్ట్ టైం కేసు పెట్టేటప్పుడు బాగా ప్రయత్నం చేశానండి. ఎలాంటి ప్రయత్నం? అంటే పెద్ద మనుషులతో వెళ్ళటం, తీసుకురావటం, రాజీ పడటం, ఇంట్లో పెట్టడం, మళ్ళీ సేమ్ పోస్ట్ తీసుకుని వెళ్ళిపోవటం, మళ్ళీ విజయనగరంలో కేసు పెట్టడం, మన చెల్లిని. అసలు అంటే అస్తమానం ఇలా జరగటానికి మీరు ఎందుకు ఇంత గొడవలు ఎందుకు పడుతున్నారు అసలు? అంటే వాళ్ళ అమ్మాయి విషయానికి వస్తున్నాయి మీకు ఇన్ని గొడవలు? వాళ్ళ సైడ్ ఏంటంటే అమ్మాయి పేరు ఉన్నది ఎకరన్నర లోపు ఉంటుందండి భూమి. అది అమ్మాయి పేరు రాయమని చెప్పి పైగా అక్కడ ఉంచుకుంటా వీళ్ళ దగ్గర ఉంచేసి నా బ్రతుకుపై వాళ్ళు చూపించట్టు చూపించడానికి వాళ్ళ మెంటాలిటీ. నేను దానికోసం ఒప్పుకోవట్లేదు. అంటే ఈ పొలం ఎవరిది? ఇది ఎవరు ఆస్తి? ఇది మా అమ్మ ఆస్తి. మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిన ఆస్తి. ఆడవాళ్ళ తరఫున భర్త ఆస్తిని తన పేరు మీద పెట్టమని రాసి ఇవ్వమని అసలు అడగటం అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా అడిగింది? మరి ఎవరు అడిగారు? మా మామగారు ఉండారండి. మా మామగారు, నెక్స్ట్ సిరిపురంలో ఉన్న సూరిబాబు, తర్వాత మా అత్తగారు. సూరిబాబు అంటే ఎవరు? మా అత్తల్ల ఆనందముడు. అంటే విజయనగరంకి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి. ఆ చుట్టుపక్కల గ్రామం. ఎందువల్ల అలా రాసి ఇవ్వమన్నారు? అంటే ఆస్తి అమ్మాయి పేరుని రాయమని పెట్టారండి. నేను మంచివాడిని కాదంట, మా అమ్మగారు ఉన్నదేమో ఆడపిల్లలకి ఇచ్చుకుంటదంట, మమ్మల్ని చూడదంట. మరి పెళ్లి పిల్లల కోసం కూడా మరి ఇంకా అవన్నీ టోటల్ గా వాళ్ళ అమ్మాయి కోసం. నాకు 2 చెల్లెలు ఉన్నారు. 2 చెల్లెలు. 2 చెల్లెలు ఉన్నారండి. మా పెద్ద చెల్లికి పెళ్లి అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నానండి. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అవుతుంది. ఇందులో అసలు మీరు కలిసి బాగుండి సరిగ్గా కాపురం చేసింది అసలు కొద్ది కాలమేనా? కొద్ది కాలం. మరి 3 పిల్లల్ని కన్నారు, అయినా కూడా మీ మధ్య అసలు ఒక
అండర్స్టాండింగ్ గానీ ఒక రాజీ పడిపోయి సరిగ్గా ఉందాం అన్న ఒక ప్రయత్నం జరగలేదా మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరం బాగానే ఉంటుంది. మీరిద్దరు బాగానే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగానే ఉండే. అంటే ఆ అమ్మాయి పూర్తిగా అసలు నిన్ను సపోర్ట్ చేయకుండా ఫ్యామిలీతో అంటే వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇక్కడ అంతకంటే పెద్ద సమస్యలు ఏమైనా జరిగినాయి మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య వేరే సమస్యలు లేవు. 498 కేసు అనేది ఎన్నిసార్లు వేశారు నీ మీద? అక్కడ ఒకటి వైజాగ్ లో ఫస్ట్ టైం వేశారండి, రెండోది గంట స్టేషన్ లో పెట్టారండి, మూడోది మళ్ళీ కోర్టులో పెట్టారండి, మెయింటెనెన్స్ కేసు పెట్టారండి. సరే మీ అమ్మగారా? మా అమ్మగారు. మీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి. ఆవిడ? జ్యోతి అండి. మీరు చెప్పండి, ఎందువల్ల ఇలాంటి సమస్యలు వీళ్ళిద్దరి మధ్య వచ్చినాయి? నిద్ర మధ్య అంటే మరి వాళ్ళు ఈ నెల పొడవు ఆవిడ వెళ్ళేది కాదండి వాళ్ళ అమ్మగారి ఇంటికి. చాలా సార్లు చెప్పాను నేను కూడా, ఆయన రాకపోతే పోనీలే నువ్వు వెళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చేసాయి అని ఎన్నిసార్లు చెప్పినా సరే నేను అక్కడికి వెళ్ళడం అంటే జరగడం అక్కడ చావుకే గానీ మళ్ళీ ఇక్కడికి నేను రావడానికి జరగదు అని అనేదండి. అన్నా సరే ఇంకా అలాగే ఎప్పుడు అన్నా అలాగే చేసేదండి. చేస్తే ఇక సర్లే మనం ఏం చెప్తాం చెప్పినా వినకపోయినప్పుడు అనేసి ఊరుకున్నాను. అప్పుడేమో తగువయ్యి ఇలాగ తీసుకెళ్ళిపోయారని మా అమ్మలో మేము విజయవాడలో ఉండేవాళ్ళం. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంటికని వెళ్ళేసరికి ఏడుస్తుందండి, వదిన ఇలాగ వెళ్ళిపోయింది అనేసి. మీరిద్దరు చూస్తుంటారు, వాళ్ళిద్దరు మీ వదిన వీళ్ళిద్దరు సంసారం ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళు ఇద్దరు. బాగానే వదిన మీద మీ అభిప్రాయం ఏంటి? మా వదిన చాలా మంచిదండి. మంచిది. ఇద్దరు మంచోళ్ళండి, అన్నయ్య వదిన ఇద్దరు మంచోళ్ళు. వీళ్ళు సైడ్ నుంచి వచ్చే మాటల వల్ల వీళ్ళు ఇలా కుటుంబం వీళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు మధ్యలో ఏం గొడవలు లేవు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున వచ్చినాయి. ఫ్యామిలీ తరఫున మీరు బానే ఉండేవాళ్ళ? మీ కోడలతో అసలు ప్రాబ్లం లేదు? వాళ్ళ అత్తగారు కోళ్ళ గారి మాట ఒకటేనండి ఇప్పుడు కూడా. ఆమె తెలిసినట్టు ఆ ఇంట్లో మేము పుట్టినా సరే మాకు తెలిసేది కాదండి అసలు. మేము ఆ ఇంట్లో పుట్టినా సరే మాకు తెలియదు, మా చెల్లికి గాని నాకు గాని. ఆమెకు మొత్తం తెలిసిండి అక్కడ ఏముందో ఆవిడ తెలుసు. మరి అంత బాగున్న మనిషి 6 సంవత్సరాలుగా అసలు రాకపోవటం, వదిలేసి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? మీ ప్రకారం కారణం ఏంటి? అదేనండి ఇప్పుడు ఈ నెలకపోవడం ఆవిడ అంటే విషయానికి అంత మొండి పట్టు. అంతేనండి. ఏమ్మా మీరు చెప్పండి, ఆవిడ వెళ్ళిపోయింది, ఆ తర్వాత మీరు గాని వీళ్ళిద్దరు కాపురాన్ని చక్క పెడదామని ఏమన్నా ట్రై చేశారా మీరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి గాని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి? వియ్యంకుల ఇల్లు అడ్రస్ అది కూడా తెలీదా మీకు? తెలియకుండా ఎలా పెళ్లి చేస్తారు? నందిగాలో ఉండేటప్పుడు అడ్రస్ మాకు తెలిసింది, వెళ్ళి ఏదైనా చేయటం లేక పద్మకృష్ణ చేయడం అవి జరిగేదండి. ఆ తర్వాత హైదరాబాద్ ఎప్పుడు వచ్చారో మాకు తెలియదండి. హైదరాబాద్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని కూడా మాకు తెలియదండి. రావడానికి చేయడానికి మంచి చేయటం మాట్లాడడం కూడా అసలు వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఏం తెలియదండి. ఇక్కడ మన ప్రోగ్రామ్ కి వచ్చారు, ఏం కోరుకుని వచ్చారు? ఎందువల్ల వచ్చారు ఇక్కడ చెప్పండి? ఏం కావాలనుకున్నారు? నా భార్య పిల్లలు నాకు కావాలనుకుని వచ్చారు. ఈ భార్య పిల్లలు కావాలి. మరి ఇంత జరిగింది, నీ భార్య నీ మీద మరి కేసులు పెట్టారు, నేను స్టేషన్ వరకు లాక్కెళ్ళారు, జైల్లో పెట్టించారు అని అంటున్నావు. మరి ఒకవేళ ఆవిడ నిజంగా తిరిగి వచ్చినా ఆవిడని బాగా చూసుకుంటావా నువ్వు, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా? ఇవేం పెట్టుకోండి సార్, ఆవిడ ఉంటే కదా సార్ నా ఇంటి పేరు నాకు బ్రతుకు, నాకు అది బ్రతుకు కాదు. ఆవిడ లేదు నాకేంది సార్ మేడం. వాళ్ళ తరపునండి నాకు ఏదైనా నీకు న్యాయం చేయాలనే కదా ఇక్కడికి పిలిపించాము. నీకేం కావాలో నువ్వు సరిగ్గా చెప్పు, కానీ మేము చెప్పిన నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటావా అది కూడా నువ్వు మాకు చెప్పాలి. అట్లా ఉంటే మేము ఆవిడని కూడా పిలిపించి మాట్లాడి ఏం చేయాలని మీకు చెప్తాం. ఏం శ్రీనివాసరావు నువ్వే చెప్పు, బాధపడకుండా చెప్పు. ఎందుకు ఇంత బాధపడుతున్నావు చెప్పు. ఏం సమస్య, ఇంకేదన్నా సమస్య ఉందా మీ ఇద్దరి మధ్య? ఈ అబ్బాయిని మేము కూడా రానివ్వలేదు. ఇంటికి రానివ్వాల, రెండో సంబంధం పెట్టుకున్నాడని ఇంటికి కూడా రానివ్వాల.
ఈలోగా ఈ ప్రోగ్రామ్ చూసా. వెంటనే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా చూసాను. చూసి ఫోన్ చేశాను, మేడం నిలబడుతుంది తాగుడుకు బానిసేయండి మేడం. అడ్డంగా అయితే ఇంకా తిరిగా అందరు చీకటిగా అన్ని దూరం వీళ్ళు కూడా రావన్నారు. ఒక్కననే వస్తుంది. పెళ్ళి బిగినింగ్ దగ్గర నుంచి వాళ్ళ పెద్దలు మాత్రమే ఉన్నారు, మా తల్లిదండ్రులు. బిగినింగ్ దగ్గర నుంచి వీళ్ళు చెప్పే మాటల మీద ఫాలో అవడం మాకు అలవాటు. ఎవరైనా సరే అంతేనంట. కాకపోతే నేను ఎక్కువ బయట తిరగడం కానీ నలుగురిలో సాంప్రదాయ పత్రాలు ఇవన్నీ నాకు అసలు తెలియదంట. దాన్ని బట్టి ఏమైనా మా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వచ్చి నా భార్య నాకు చెప్పిన ఆమెనే ఒక దెబ్బ కొట్టమంటే కానీ ఏమైనా, ఎందుకంటే తల్లి నా బామ్మర్దులు కాలు చేతులు కూడా పెట్టుకుంటున్నాను, బ్రతుకు నిలబెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో స్టేజ్ కింద వచ్చింది ఇవన్నీ ఎంత పొజిషన్ వచ్చిందో బిగినింగ్ నుంచి 15 సంవత్సరాలు పెట్టి ఎప్పుడైతే తెలుగు నుంచి చూస్తాను ఇంకా లాభం లేదండి. మేనమంతా కూడి రెండోది దీంట్లో దిగానండి. ఆ విషయం తెలిసిందా మీ ఆవిడకి? తెలుసు, టోటల్ తెలిసింది. అందుకనే ఆ ఊర్లో వీళ్ళ బంధువులు ఉన్నారండి, విజయనగరంలో వాళ్ళ బంధువులు ఉన్నారండి. ఈ మాజీ ప్రెసిడెంట్ 10 మంది, ఎందుకంటే ప్రెసిడెంట్ కదండి మాజీ ప్రెసిడెంట్, వీడి దగ్గర బిగినింగ్ నుంచి వీడికి అసలు ఈ సమస్య దగ్గరకు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో తెలంగాణ సంఘ సమస్యలు రాజీ పడుతుంది. మేము హ్యాపీగా ఉన్నాం. మా ఫాదర్ రిటైర్ అయిపోయిన తర్వాత మా స్వగ్రామంలోకి వచ్చేసాం. వచ్చిన 5 సంవత్సరాల వరకు మేము ఒకరు గుమ్మకి వెళ్ళామంటే అయితే కళ్ళం ఇల్లు, నేను బయట పనికి ఈ ట్రాక్ మెల్లిగా లాగాడు. ట్రాక్ మెల్లిగా లాగి మా బామర్ది నుంచి ఫోన్ కరస్పాండింగ్ చేయటం, లెటర్ కరస్పాండింగ్ మా ఆవిడ ద్వారా చేయటం, వీళ్ళకి ఏదో అభివృద్ధి వీళ్ళకి కాసి పెట్టాడు. బిగినింగ్ నుంచి ఇదే మెయిన్ ఏంటంటే మా తల్లి పేరు ఉన్న ఆస్తి వాళ్ళ గ్రిప్లోకి రావాలి, నా బ్రతుకు మీద వాళ్ళు చూపెట్టుకున్నారు. నేను దానికి ఒప్పుకున్నాను. నేను కష్టపడి కొంచెం పేషించుకుని నేను శబాస్ అనిపించుకోవాలని ఒకరి ఆధారం మీద అంటే నాకు ఇష్టం ఉండదు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ రూపాయలు నాకు ఇవ్వండి అనలేదు. ఆ రోజు కూడా అదే చెప్పాను. నేను అడుగుతున్నది ఇంకా ఆ సంబంధం అనేది నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావా మానేసావా అని నేను అడుగుతున్నాను. భార్య తిరిగి కావాలంటున్నావు, పిల్లలు తిరిగి కావాలంటున్నావు. అలాంటప్పుడు నువ్వు వేరే సంబంధాలు కూడా పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు తిరిగి వస్తారు? అది మానేసావా? లేదు, వెళ్ళట్లేదు మేడం. కానీ నీ భార్య పిల్లలు తిరిగి కావాలి అని నీకు అనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ ఒక్క విషయం ఏంటంటే నువ్వు ఒక విషయంలో తప్పు చేసావు. నాకు తెలియదు, నువ్వు చెప్పిన విషయాల్లో నువ్వు ఎంతవరకు నిజం చెప్పావు, పూర్తి నిజం చెప్పావా లేదా అన్నది నాకు తెలియదు ఇంకా. ఎందుకంటే ఒక్క పక్షం మాత్రం నేను వినను. అది కాకుండా నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు, వేరే సంబంధం పెట్టుకున్నాను నేను. ఇది నేను కాదు, మీ ఆవిడ కాదు, ప్రపంచంలో ఏ భార్య కూడా ఇష్టపడని విషయం ఇది. నీకు నిజంగా మరి ఆవిడ తిరిగి రావాలి, నీ పిల్లలు నీకు తిరిగి కావాలనుకుంటే మరి అది నీ మీద చాలా ఉంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదొకటి. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా నేను పిలిచి అసలు ఏం జరిగిందని పూర్తిగా నేను అడిగి ఆ తర్వాత మీ సమస్యకి ఎట్లాంటి పరిష్కారం మేము చెయ్యాలన్నది సూచిస్తాం. సరేనా? ఇది కథ కాదు జీవితం.